హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శౌర్య బోన్ మేరాతో సుమిత్ర ప్రాణాలు కాపాడిన డాక్టర్ హారిక. ఆనందంలో దశరథ్ కార్తీక్, షాక్లో పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. కార్తీక దీపం రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది కాంచన. అమ్మా నాన్న ఎక్కడా అని కాంచన్ను శౌర్య అడుగుతుంది. కాంచన అన్నం తినకుండా ఏంటే ఆ ప్రశ్నలు, ముందు అన్నం తిను అని అంటే, నువ్వు మారిపోయావు నానమ్మ, నేనంటే నీకు అసలు ఇష్టం లేదు. అప్పుడు జోగ్రాని కూడా అదే చెప్పింది. నాకు చెల్లి పుడితే నన్ను మీరు హాస్టల్లో వేసేస్తారంట. అది నిజమేనా? నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? నాకు నువ్వంటే చాలా ఇష్టం నానమ్మ, నువ్వు కోప్పడితే నేను బాధపడతాను అని శౌర్య అనడంతో కాంచన కంటతడి పెట్టుకుంటుంది. ఎంతమంది వచ్చినా నువ్వే నాకు ఫస్ట్ అంటుంది. నీకు చెల్లి వచ్చినా నీ తర్వాతే అని చెబుతుంది కాంచన. అప్పుడే ఇంటికి వచ్చిన కార్తీకు అదంతా చూస్తాడు. ఇక వాళ్ళమ్మ మాటలకు ఇక ఎవరూ రారని తన మనసులో అనుకుంటాడు. కార్తీక్ చూసిన శౌర్య కార్తీక్ దగ్గరకు వచ్చి నాన్న వచ్చాడు అంటూ ఇక కార్తీక్ను హగ్ చేసుకుంటుంది. అమ్మ ఎక్కడా అని కార్తీక్ని అడుగుతుంది. అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని, అమ్మ అక్కడే ఉండిపోయిందని కార్తీక్ శౌర్యతో చెబుతాడు. అమ్మ ఎప్పుడు వస్తుందని శౌర్య అడుగుతుంది. అమ్మమ్మకి ఆరోగ్యం బాగుండగానే వస్తుందని చెప్తాడు కార్తీక్. నన్ను అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళవా, నాకు అమ్మని చూడాలని ఉంది అని శౌర్య అడుగుతుంటే, నీకు రేపు ఎల్లుండు స్కూలు ఉంది కదా, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, సండే నీకు ఖాళీ కదా, సండే రోజున నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అని శౌర్యతో చెబుతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళు, పడుకో అని చెప్తే, సరే నాన్న, ఇక నేను వెళ్ళి పడుకుంటాను అని శౌర్య రూమ్లోకి వెళ్ళిపోతుంది. శౌర్య లోపలికి వెళ్ళగానే దీపను హాస్పిటల్లో అడ్మిట్ చేశారా అని కార్తీక్ని కాంచన అడుగుతుంది. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు అని కాంచన అడిగితే తన తల్లి కాంచనకు ఏం చెప్పాలో కార్తీక్ అర్థం కాక కంటతడి పెట్టుకుంటాడు. మరోవైపు సుమిత్రకు టాబ్లెట్ ఇస్తాడు దశరథ్. దీప కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు దశరథ్. సుమిత్ర అయితే దీప హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదా, తన గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. తన గురించి ఆలోచించడానికి ఏముంది, తన పక్కన కార్తీక్ ఉన్నాడు కదా అని దశరథ్ అంటాడు. ఈ టైంలో భర్త కంటే కూడా దీపకి తల్లి అవసరం ఉంది. కడుపుతో ఉన్న భార్యకు ఏం కావాలో భార్య చెబితేనే భర్త అర్థం చేసుకోగలడు. అదే కన్నతల్లి ఉంటే కూతురికి ఏం కావాలో అర్థం చేసుకుని మరీ కూతురిని చూసుకుంటుందని సుమిత్ర అనడంతో, ఈ మాట నిజమే, కానీ కొంతమంది కూతుళ్ళు కూడా కన్నతల్లికి ఏం కావాలో అడగకుండానే అర్థం చేసుకుంటారు. కన్నతల్లి కోసం ఏదైనా ఇవ్వాలని అనుకుంటే అది ఏదైనా కావచ్చు, ఇవ్వడానికి వెనకాడరు అని దశరథ్ అంటాడు. అవునండి, నాకు జ్యోత్స్నను చూస్తే అలాగే అనిపిస్తుంది. అది నా కోసం ఆపరేషన్కు కూడా సిద్ధపడిందని సుమిత్ర చెబుతుంటే, మన కూతురు జ్యోత్స్న కాదు, దీప అని మనసులో దశరథ్ అనుకుంటాడు. కానీ నీకు ఈ విషయం ఇప్పుడు చెప్పలేను అని అంటాడు. ఎందుకండి మీరు అనవసరంగా జ్యోత్స్నను ఈ మధ్య కోపడుతున్నారు అని సుమిత్ర అడుగుతుంది. దీప గురించి నీచంగా మాట్లాడుతుంది కదా, నువ్వు కూడా విన్నావు కదా అని దశరథ్ అంటాడు. అదే నీ కన్న కూతురైతే జ్యోత్స్న ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా అని అడగడంతో సుమిత్ర అయితే షాక్ అవుతుంది. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అయినా మీరు దీపని జ్యోత్స్నని ఒకటి చెయ్యొద్దు. దీప నా కన్న కూతురిని ప్రేమించినట్లుగా నేను దీపను ప్రేమించలేను. అలాంటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని సుమిత్ర అంటుంది. డాక్టర్ హారిక గారు ఫోన్ చేయగానే మనం హాస్పిటల్కి వెళ్ళాలని సుమిత్రతో దశరథ్ అంటాడు. దశరథ్, ఇక నీ కన్న కూతురు నీతోనే ఉంటుంది. నీ కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టైనా నీ ప్రాణాన్ని కాపాడుతుంది. సుమిత్ర, మన అల్లుడు మన కూతురు మన కోసం ఎంత పెద్ద త్యాగానికి సిద్ధపడ్డారో నీకు తెలియదు. తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు.
అని దశరథ్ తన మనసులో అనుకుంటాడు. మరోవైపు కార్తీక్ ఏం మాట్లాడలేకపోవడంతో కాంచన ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ కార్తీక్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో కాంచన అయితే నేను మొండిదాన్ని, అందుకే ఏం జరిగినా ఎంత బాధపడినా గోడకి కట్టిన బంతిలా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటానని చెబుతుంది. నీకొక కూతురు పుట్టినా కూడా శౌర్య నాకు పెద్ద మనవరాలే, దాన్ని తక్కువగా చూడను. అది నా మనవరాలే, దానికి నేను నానమ్మనే అని అంటుంది కాంచన. గుండెల్ని పిండేసి మాట ఏదో ఈ కొంపలోకి తీసుకొస్తావని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నానని కాంచన కార్తీక్తో అంటుంది. బిడ్డని క్షేమంగా మీ చేతుల్లో పెడతానని దీప నాకు మాట ఇచ్చింది. నన్ను వెర్రిదాన్ని చేయడం కాకపోతే నిలబెట్టుకోలేని మాట ఇవ్వడం ఎందుకు అని కాంచన కార్తీక్ని ప్రశ్నిస్తుంది. నేను చచ్చిపోయేలోపు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను నేను చూడాలని అనుకుంటున్నాను. కాంచన మాటలకు కార్తీక్ అయితే తన తల్లి కాంచన దగ్గరే కుప్పకూలిపోతాడు. ఏడుస్తూ ఉంటాడు. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నానని బాధపడతాడు. ఆ బిడ్డ మీద ఆశలు పెట్టుకోనా వద్దా అని కాంచన అడగ్గా ఇంతలో అక్కడకు శ్రీధర్ వస్తాడు. ఎవరి కోసమో మన ఆశల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. మన సంకల్పం బలంగా ఉంటే అది నిజమవుతుందని శ్రీధర్ కాంచనతో అంటాడు. కాంచన మీరెందుకు వచ్చారో చెప్పమని అడుగుతుంది. నా కర్తవ్యం నన్ను కదిలించింది, ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెప్తాడు శ్రీధర్. ఒరే కార్తీక్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని అంటే క్యారేజ్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతానని కార్తీక్ అయితే హాస్పిటల్కి క్యారేజ్ పట్టుకుని బయలుదేరతాడు. మరోవైపు జ్యోత్స్న దాసుతో నన్ను మీరంతా చాలా తెలివిగా లాక్ చేశారు. నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నా. నువ్వు ఒప్పుకో నాన్న. నువ్వు నాకు తెలియకుండా చేస్తున్నదంతా ఒప్పేసుకో అని దాసుని జ్యోత్స్న అడుగుతుంది. మా డాడీ దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని జ్యోత్స్న చెప్పగా దాసు అయితే తను ప్రెగ్నెంట్ కదా, అందుకే అడ్మిట్ చేశాడని చెబుతాడు. మమ్మీకి ఆపరేషన్ చేయాల్సిన హాస్పిటల్లోనే దీపను జాయిన్ చేయాల్సిన అవసరం ఏమిటి? నిజానికి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అలాంటిది నన్ను ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెబుతున్నారు. అంటే ఈ గ్యాప్లో బ్యోన్ మ్యారో ట్రీట్మెంట్కి కావాల్సిన టెన్సిల్స్ దీప నుంచి తీసి స్టోర్ చేసే అవకాశం ఉందని జ్యోత్స్న దాసుతో అంటుంది. అయితే ఒక పని చేద్దాం. మనిద్దరం శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మీ మనవరాలికి తాను ఈ ఇంటి బిడ్డను కాదని అనుమానంగా ఉందంట, ఒకసారి DNA టెస్ట్ చేయిద్దామని దాసు అంటాడు. బయట పెట్టడానికి ఏం లేదు, అసలైన నిజాలు ఎప్పుడో బయటపడ్డాయని చెబుతాడు దాసు జ్యోత్స్నతో. మా డాడీకి అన్నీ చెప్పేశావా అని జ్యోత్స్న అడుగుతుంది. ఇక్కడ జరిగేదంతా ఎవరో కావాలని జరిపిస్తున్నట్లుగా ఉంది, కానీ నేను ఏది అంత తేలికగా వదిలిపెట్టను. పుట్టిన దగ్గర నుంచి పెంచుకున్న ఆశలు. మీరంతా కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి దీపను యువరాణిని చేయాలనుకుంటే అది జరగని విషయం. శివనారాయణ గారి ఆస్తికి ఏకైక వారసురాల్ని నేనే. ఒక రాజు సింహాసనం ఎక్కేటప్పుడు రక్తపాతం జరుగుతుంది, అయినా సరే వదిలిపెట్టను అంటుంది జ్యోత్స్న. దాసు అయితే నీకు రాసిపెట్టున్నది మాత్రమే నీకు దక్కుతుందని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలని అనుకుంటుంది. శ్రీధర్ అయితే ఈ రోజు నుంచి నీతో పాటు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పగా అవసరం లేదు, మాకు మీ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని అంటుంది. ఏంటి కాంచన, అర్థం చేసుకో, మగదిక్కులేని ఇంట్లో మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? కార్తీక్ ఏమో ఇప్పుడు తన భార్యను చూసుకోవడానికి హాస్పిటల్లోనే ఉంటాడు. ఇంట్లో నేను లేకపోతే ఎలాగా? మొన్న రౌడీలు వచ్చి దీపను చంపపోయినట్లే మళ్ళీ ఏ దొంగ విధమైనా వస్తే ఎలాగా అని అంటే మమ్మల్ని మేము కాపాడుకోగలం అని కాంచన అంటుంది. అయినా ఎంత చెప్పినా వినవే అని శ్రీధర్ అంటాడు. నేను వినిపించుకోను అని కాంచన అంటుంది. సరే, నేను ఇక్కడే ఉంటాను, కానీ నా కారులో ఉంటాను. నైట్ అంతా కారులోనే ఉంటాను. ఏమన్నా అవసరమైతే మెసేజ్ చెయ్యి. నా నెంబర్ తెలుసు కదా, లేకపోతే హాయ్ అని పెట్టనా అని అంటే తెలుసు, అవసరం లేదు,
అని అంటుంది. అయినా మీకోసం ఎదురు చూసే మనుషులు మీకు ఒక ఇల్లు ఉంది, అక్కడ 2 ఆడవాళ్లే ఉన్నారు, వాళ్ళకి కాపలాగా ఉండాలి కదా అని అంటే, నేను ఆ ఇంటిని చూసుకుంటాను, ఈ ఇంటిని చూసుకుంటాను, ఆ ఇంటికి కాపలాగా నా అల్లుడిని పెట్టి వచ్చాను, ఇక్కడ కాపలాగా మీకు బయటే ఉండి కాపలా కాస్తాను, ఇక బాయ్ మరి అంటూ శ్రీధర్ బయటకు వెళ్తాడు. కాంచన ఏంటో ఈయన నాకన్నా మొండిగా ఉన్నాడు అని అనుకుంటుంది. కార్తీక్ హాస్పిటల్కి రాగానే దీప బావా శౌర్య ఏం చేస్తుంది, అత్తయ్యకు ఏం చెప్పావు అని అంటుంటే ఇంతలో హారిక అక్కడికి వస్తుంది. ఏంటి శౌర్య అని అంటున్నారు, ఎవరు ఆ శౌర్య అని అంటే, మా కూతురే అని కార్తీక్ అంటాడు. ఏంటి మీకు ముందు ఒక కూతురు ఉందా అని అంటే, అవును డాక్టర్ అని కార్తీక్ అంటాడు. అది మరి ముందే చెప్పరే, ఇప్పుడు దీప ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సుమిత్ర గారికి మనవరాలు ఉందంటే మనవరాలి బోన్ మ్యారో కూడా మ్యాచ్ అవుతుంది. ముందు మీరు ఆ పాపను తీసుకురండి, నేను టెస్టులు చేస్తాను అని అంటే, ఆ మాటతో శౌరికి ఏమీ కాదు కదా అని దీప టెన్షన్ పడుతుంది. డాక్టర్ హారిక శౌరికి ఏమీ కాదు, తను బాగానే ఉంటుంది, తనకు ఎలాంటి ప్రమాదం ఉండదు, తను తన అమ్మమ్మని రక్షించుకుంటుంది అని చెప్పడంతో దీప కార్తీక్ ఇద్దరూ చాలా ఆనందపడిపోతారు. కార్తీక్ రేపు ఉదయమే నా కూతురిని తీసుకొస్తాను డాక్టర్ అని చెప్తాడు. ఇక దీపతో, చూసావా ఇప్పుడు నువ్వు మా అమ్మకిచ్చిన మాట నెరవేరుతుంది, మన బిడ్డకు ఏమీ కాదు, ఇప్పుడు శౌర్య బోన్ మ్యారో చేయడంతో అత్త బతుకుతుంది, ఇక మావయ్యకు కూడా ఈ విషయం చెప్తే చాలా ఆనందపడిపోతాడు, లేకపోతే నువ్వు బిడ్డను కోల్పోతున్నావని మావయ్య చాలా దిగులు పెట్టుకున్నాడని కార్తీక్ దీపతో అంటాడు. దీప అవును బావా, నువ్వు వెంటనే ఈ విషయం నాన్నకు చెప్పు అని అంటుంది. అలాగే నేను ఉదయం శౌర్యని తీసుకొస్తూ మావయ్య దగ్గరికి వెళ్తాను అని అంటాడు. అలాగే బావా అని కార్తీక్తో దీప అంటుంది. శౌర్య బోన్ మ్యారోతో సుమిత్రను కాపాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.